Hi, today I will explain the trigonometrical chapter, exercise 11.3, second bit. Show that second bit lo second question. Cos 36 minus cos 54, cos 36 into cos 54 minus sin 36 into sin 54. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ఖచ్చితంగా ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ sin 90 minus θ equal cos θ అవుతుంది, cos 90 minus θ equal sin θ అవుతుంది, tan 90 minus θ equal cot θ అవుతుంది, cot 90 minus θ equal tan θ అవుతుంది, sec 90 minus θ equal cosec అవుతుంది, cosec 90 minus θ equal secant θ అవుతుంది. ఇవన్నీ ఎలా ఈక్వల్ అయ్యాయి అన్న దాని గురించి నేను ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో తెలియజేశాను. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఇక ప్రాబ్లం లోకి వచ్చేసి ఇక్కడ cos of 36 cos 54 degrees, these both are complementary angles. Sin 36 sin 54 is equal 54 plus 36 is equal 90 degrees. Therefore these both are complementary angles. ఇక్కడ LHS అనేది మనకి ఈ విధంగా ఇచ్చాడు, cos 36 cos 54 minus sin 36 sin 54 ఇచ్చాడు. RHS is equal to 0. అంటే LHS తీసుకొని RHS ని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను LHS ని తీసుకుంటున్నా. LHS ఏమి ఇచ్చాడు? cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ cos వాల్యూస్, ఇక్కడ ఏమో sin వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి మొత్తం sin వాల్యూస్ గానైనా మార్చుకోవాలి, లేదా ఇక్కడ ఉన్న మొత్తాన్ని cos వాల్యూస్ గానైనా మార్చుకోవాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి కాస్ మొత్తం సైన్ గా నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు cos 36 డిగ్రీస్ నేనేం చేస్తున్నా అంటే cos ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 54 డిగ్రీస్ గా రాస్తున్నా. అదే ఇక్కడ ఉన్నటువంటి cos 54 డిగ్రీస్ నేనేం చేస్తున్నా అంటే cos ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 36 డిగ్రీస్ రాస్తున్నా. ఇజ్ ఈక్వల్ మైనస్ అంటే మైనస్ sin 36 డిగ్రీస్ sin 36 degrees sin 54 degrees as it is గా రాసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రెండు కాస్లను మనం సైన్ గా చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న cos 36 degrees 54 degrees అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 36 degrees అంటే 90 minus 54 is equal to 36. cos of 36 degrees ని నేను ఏ విధంగా రాశా? cos of 90 minus 54 degrees రాశా. cos of 54 degrees ని నేను ఏం చేశా? cos of 90 minus 36 degrees అని రాశా. మైనస్ అంటే మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా sin 36 sin 54 degrees యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. ఇక్కడ ఎప్పుడైతే cos ఆఫ్ 90 మైనస్ θ అని రాసామో cos ఆఫ్ 90 మైనస్ θ ఈక్వల్ sin θ అవుతుంది. అంటే cos 90 మైనస్ 54 degrees is equal to sin 54 degrees into cos ఆఫ్ 90 మైనస్ 36 degrees is equal to sin 36 degrees. ఓకే, మైనస్ sin 36 degrees sin 54 degrees. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా sin 36 degrees sin 54 degrees రాసాను. ఇక్కడ దేని ప్రకారం నేను ఇది రాశాను అంటే cos 90 minus θ is equal to cos 90 minus θ is equal to sin θ కాబట్టి. ఓకేనా? ఈ cos 36 degrees ను cos of 90 minus 54 degrees గా రాసుకున్నాను. cos of 90 minus 54 degrees is equal to sin 54 degrees. ఎందుకు అంటే cos 90 minus θ is equal to sin θ కాబట్టి cos 90 minus θ plus 54 ఉంది కాబట్టి cos 90 minus θ is equal to sin 54 degrees అయిపోయింది. అదేవిధంగా cos 90 minus 36 degrees is equal ఇక్కడ ఏమైపోయింది? sin 36 degrees అయిపోయింది. మైనస్ అంటే మైనస్ sin 36 degrees sin 54 degrees ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. then this implies ఇక్కడ sin 54 sin 36 అన్నా ఒకటే, sin 36 sin 54 అన్నా ఒకటే. ఎందుచేత అంటే a into b is equal to b into a కాబట్టి. ఓకే, 2 4 జా 8, ఒకవేళ సపోజ్ 2 4 జా 8 అన్నా ఒకటే, 4 2 జా 2 4 జా 8 అన్నా ఒకటే, 4 2 జా 8 అన్నా ఒకటే. ఓకేనా? therefore sin 54 sin 36 sin 36 sin 54 get cancel. that answer is equal to 0. అంటే sin 34 sin 36 లో నుంచి sin 36 sin 54 తీసివేస్తే 0 వచ్చేస్తుంది, అంటే RHS వచ్చేస్తుంది. LHS is equal to LHS తీసుకుంటే ఏమొచ్చింది? RHS వచ్చేసింది. కాబట్టి ఈ ప్రాబ్లం ఏమైపోయింది? సాల్వ్ అయిపోయింది అన్నమాట. cos 36
cos 54 degrees is equal to minus sin 36 degrees sin 54 is equal to 0. Okay, is it clear? Any doubt? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ కాబట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, is it clear? I will go to the next problem.